నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇచ్చే రియాక్షన్ ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్లుగా భారత్ కూడా అత్యంత అప్రమత్తత కొనసాగిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరిన్ని దాడులు ఉంటాయా, ఇంతటితో సరిపెడతారా అనేది చూడాలి. ఒకవేళ పాకిస్తాన్ ప్రతిచర్య తీవ్రంగా ఉంటే పరిస్థితి ఎంతవరకు వెళ్తుందనేది కూడా తేలాల్సిన విషయం. అయితే భారత్ మాత్రం దేనికైనా రెడీ అనే రీతిలోనే ముందు నుంచి సిద్ధంగా ఉంది. దెబ్బకు దెబ్బ తీసింది. పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా ఓ పద్ధతి ప్రకారం చేసింది. ఆపరేషన్ కు పేరు పెట్టడం దగ్గర నుంచి కార్యాచరణ దాకా అంతా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చివరకు మీడియా బ్రీఫింగ్ విషయంలోనూ పక్కా ప్లానింగ్ కనిపించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది. పాకిస్తాన్కు మర్చిపోలేని గుణపాఠం చెబుతామని చెబుతూ వచ్చిన భారత్ అన్నంత పని చేసింది. అయితే ఇక్కడ చేసిన ఆపరేషన్ కంటే ఆపరేషన్కు పెట్టిన పేరు ప్రత్యేకంగా నిలిచింది. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ చంపేసిన ఉగ్రవాదులు భార్యల కళ్ల ముందే భర్తల్ని హతమార్చారు. పైగా వెళ్లి మీ మోడీతో చెప్పుకోండి అని సెటైర్ వేశారు. దీంతో ప్రతీకారాన్ని భారత్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టింది. హిందూ మతంలో పెళ్లైన స్త్రీలు తమ మాంగళ్యానికి ప్రతీకగా నుదుటన సింధూరం ధరిస్తారు. అలాగే రాజపుతులు మరాఠాల్లో యుద్ధానికి వెళ్లే ముందు వీరతిలకం దిద్దుకునే ఆచారం కూడా ఉంది. తమ భర్తల మృతికి భార్యలు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అదే సమయంలో వీరత్వానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ పేరును ఖరారు చేశారు. సింధూర్ పేరు ఎందుకు పెట్టారనే చర్చ తర్వాత ఆపరేషన్కు సరైన పేరు పెట్టారనే అభిప్రాయాలు వచ్చాయి. ఆపరేషన్ గతంలో మాదిరిగానే ప్రత్యేక లక్ష్యంతో జరిగింది. తక్కువ సమయంలో శత్రువుకు ఎక్కువ నష్టం చేసే వ్యూహమే అమలైంది. ఆపరేషన్ కోసం ఉగ్రవాద స్థావరాలను ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎంపిక చేశారు. ఆ తర్వాత అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఎయిర్ ఫోర్స్ విమానాలు లక్ష్యాలను నేలమట్టం చేశాయి. ఆపరేషన్ ముగిసిన తర్వాత మీడియా బ్రీఫింగ్లోనూ 2 మహిళా సైనికాధికారులను ముందు పెట్టడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. భర్తల్ని కోల్పోయిన భార్యలు ప్రతీకారం తీర్చుకున్న భావన కలిగిన ఆపరేషన్ విజయవంతమైందని కూడా మహిళలతోనే చెప్పించారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉండి ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆర్మీ కర్నల్, ఎయిర్ ఫోర్స్లో సేవలందిస్తున్న వింగ్ కమాండర్తో కలిసి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టారు. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. ఇక ఆపరేషన్ ఎలా జరిగిందో క్రికెట్ మ్యాచ్ కామెంటరీ చెప్పినట్టుగా వివరించిన మహిళా అధికారులు ఆధారంగా వీడియో సాక్ష్యాలు కూడా చూపించారు. ప్రతి లక్ష్యాన్ని ఎందుకు ఎంపిక చేశారో, ఎలా లక్ష్యాన్ని ఛేదించారో చెప్పుకొచ్చారు. పాక్ పౌర ప్రాంతాలను, సైనిక స్థావరాలను ఎక్కడా టచ్ చేయకుండా కేవలం ఉగ్ర స్థావరాలపై జరిపిన వ్యూహాత్మక దాడులతో భారత్ మరోసారి తన సత్తా చాటి చెప్పింది. ఈ ఆపరేషన్ ముగిశాక ఆర్మీ మాజీ చీఫ్ సినిమా ఇంకా ఉందని ట్వీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినా ఇప్పుడు మాత్రం చాలా పిన్ పాయింటెడ్గా ఆపరేషన్ జరిగింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలపై దాడి ఉగ్రభూతాలకు కోలుకోలేని దెబ్బే అంటున్నారు. అలాగే అజ్మల్ కసబ్, పుల్వామా దాడికి దిగిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్న ఉగ్ర క్యాంపుల్ని కూడా టార్గెట్ చేసి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ జరిగేదాకా తమ భూభాగంపై ఉన్న ఉగ్ర స్థావరాల గురించి ఈ స్థాయిలో భారత్కు సమాచారం ఉందని పాక్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్, ఆ తర్వాత ఆపరేషన్ను వివరించిన విధానం చూస్తే భారత్ ఇంతటితో ఆగుతుందా లేదా అనే సందేహం పాకిస్తాన్కు కూడా వచ్చింది. అందుకే ఇంతటితో వదిలేస్తే తాము కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీసే చర్యలకు దిగబోమని కాళ్లబేరానికి వస్తోంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొన్ని గంటలకే భారత్ ప్రపంచ శక్తులుగా ఉన్న దేశాలతో పాటు మిత్రదేశాలతోనూ టచ్లోకి వెళ్లింది. ఆపరేషన్ను పూర్తి స్థాయిలో వివరించింది. కేవలం ఉగ్రవాదుల్ని ఏరేయటమే లక్ష్యమని తేల్చి చెప్పింది. దీంతో దాదాపుగా 90% దేశాలు భారత్కు మద్దతు తెలిపాయి. ఒక్క చైనా మాత్రమే సన్నాయి నొక్కులు నొక్కింది. పాకిస్తాన్ ఊహించని రీతిలో జరిగిన ఆపరేషన్ మరోసారి దాయాదికి షాక్ ఇచ్చింది. గతంలోనూ సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ పూర్తిగా చీకట్లో ఉంది. ఏం జరిగిందో తెలుసుకునేసరికే అంతా అయిపోయింది. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అయితే మనం సమాచారం ఇచ్చేదాకా పాకిస్తాన్కు తెలియలేదు. అందుకే పహల్గాం ఉగ్రదాడి జరగ్గానే పాక్ గంటల వ్యవధిలో అప్రమత్తమైంది.
భారత్ అక్కడ దాడి చేస్తుంది, ఇక్కడ దాడి చేస్తుందని చెబుతూ వచ్చింది. కానీ భారత్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా చాలా కూల్గా పని చక్కబెట్టింది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ఆదేశాలు వచ్చేదాకా మిలిటరీ చర్యపై ఎలాంటి సంకేతాలు లేవు. ఒకవేళ ఉన్నా మాక్ డ్రిల్ తర్వాత ఉంటాయేమోనని చాలామంది అనుకున్నారు. కానీ అంతకు ముందే ఆపరేషన్ జరగటంతో పాకిస్తాన్ బిత్తరపోయింది. మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత్ విజయవంతంగా దాయాదిని ఏమార్చగలిగింది. గత 3 దశాబ్దాలుగా పీఓకే పాకిస్తాన్ అంతటా ఉగ్రవాద రిక్రూట్మెంట్ కేంద్రాలు, శిక్షణా ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్లు నిర్మించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసి భవిష్యత్తులో ఉగ్ర దాడులను నిరోధించడమే లక్ష్యంగా ఆపరేషన్ జరిగింది. భారత్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని నిఘా సమాచారం కూడా ఉందని, అందుకే త్వరపడ్డామని ఆర్మీ చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నా ఎక్కడా గీత దాటకుండా నిగ్రహం పాటించామని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఊరికే ఉంటుందని ఎవ్వరూ అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రతిచర్య ఉంటుందని భావిస్తున్నారు. కానీ పాకిస్తాన్కు పరిమిత వనరులున్న తరుణంలో ఎలాంటి ప్లాన్ చేస్తుందనేదే చూడాల్సిందే. ఆపరేషన్ సింధూర్ అయితే 25 నిమిషాలలో పూర్తయింది. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏంటనే చర్చ అయితే ప్రారంభమైంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పటి పాక్కు ఇప్పటికీ చాలా తేడా ఉంది. గతంలో పాక్కు అసలేం తెలియలేదు. కానీ ఇప్పుడు దాయాది చాలా రోజుల నుంచి సర్వసన్నద్ధంగా ఉంది. అయినా సరే తన కళ్లుగప్పి భారత్ ఆపరేషన్ చేయటాన్ని పాకిస్తాన్ అంత తేలికగా తీసుకోకపోవచ్చు. పాకిస్తాన్ను తక్కువ అంచనా వేయటానికి కూడా వీల్లేదు. ఉగ్రదాడి జరిగిన గంటల వ్యవధిలోనే పాక్ యుద్ధానికి సిద్ధమైపోయింది. అలాంటప్పుడు ఇప్పుడేమీ చేయకుండా ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతానికి పాకిస్తాన్ నుంచి ప్రతిచర్యలైతే చాలా పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటినుంచే ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ రేంజర్లు రోజూ కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఆపరేషన్ తర్వాత మరింత రెచ్చిపోయి సరిహద్దు గ్రామాల పౌరుల్ని టార్గెట్ చేసి మరీ కాల్పులు జరిపారు. ఒక్కరోజే 10 మంది పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ చర్య పాకిస్తాన్ ఫ్రస్ట్రేషన్కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇండియా మరింత ఉద్రిక్తతలకు తెరతీయకపోతే తమ వైపు నుంచి ఎలాంటి ప్రతిచర్యలు ఉండవని పాక్ చెబుతున్నా అది ఎంతవరకు నమ్మదగ్గ మాట అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాకిస్తాన్కు ఎప్పుడూ మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. దొంగ దెబ్బతీయటం కూడా అలవాటైన విషయమే. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేయదనే గ్యారంటీ ఏం లేదు. అలాగే పాకిస్తాన్కు భారత్లాగా బాధ్యత కూడా ఎప్పుడూ లేదు. విచ్చలవిడిగా దాడులు చేసే అవకాశం లేకపోలేదు. అపోజ్ చేసే సామర్థ్యం ఉంటే నార్మల్గా ఇట్లా ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు ఎయిర్ డిఫెన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళు రెస్పాండ్ కాలేకపోయిందంటే, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ కాలేకపోయినారంటే వాళ్ళ టెక్నికల్ కేబిలిటీ గురించి తెలుస్తుంది. నార్మల్గా మీరు అన్నట్టు 25 నిమిషాలు అక్కడ ఫ్లైట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ప్లేన్స్ టేక్ ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారని మనం రిపోర్ట్స్లో చదువుతున్నాం. కాబట్టి చేయలేకపోయినారు అంటే అంత కేపబిలిటీ అందరు లేదు అని క్లియర్గా తెలిసిపోయింది. అయితే పాకిస్తాన్కు వనరులు పరిమితంగా ఉన్నాయని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. సైన్యం, ఆయుధాలు, దౌత్యం, ఆర్థికం ఇలా ఏ రకంగా చూసినా భారత్తో పోలిస్తే తీసికట్టే. ఇలాంటి స్థితిలో దాయాది ప్రతిచర్యలు ఓ స్థాయికి మించి ఉండే అవకాశం లేదని అంటున్నారు. కానీ కీడెంచి మేలెంచటం మంచిదనే సూత్రం మర్చిపోకూడదని అంటున్నారు. పాకిస్తాన్ ఏదో రకంగా భారత్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. పాకిస్తాన్కు కూడా సొంత పౌరుల నుంచి ఒత్తిడి ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. భారత్ ఆపరేషన్కు ఎలాంటి ప్రతిచర్య లేకపోతే ఆ దేశం తనంతట తానుగా బలహీనపడ్డామని చెప్పుకున్నట్టే అవుతుంది. కానీ పాక్ అలాంటి పని చేస్తుందా అనేది అంతు చిక్కటం లేదు. పాకిస్తాన్ దగ్గర పరిమిత వనరులే ఉన్నా, 1-2 మిత్రదేశాలే ఉన్నా గత కొద్ది రోజులుగా తన వంతు ప్రయత్నాలైతే చేస్తూనే ఉంది. టర్కీ నుంచి యుద్ధనౌకను కరాచీ తీరానికి రప్పించినా, అండగా ఉంటామని చైనా దగ్గర మాట తీసుకున్నా, ఇరాన్తో మధ్యవర్తిత్వ ప్రకటన చేయించినా ఇవన్నీ ఆ ప్రయత్నాల్లో భాగమే. పాకిస్తాన్ కూడా మనలాగే ఖచ్చితమైన లక్ష్యాల్ని ఎంచుకుని దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. పాక్ దగ్గర కూడా కొన్ని శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. బీరాలు పలికినట్టుగా అణ్వస్త్ర ప్రయోగం చేయకపోయినా పరిమిత స్థాయి ప్రతిదాడులకు ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పాక్ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు భారత్ గమనిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ప్రతిచర్యను ఊహించే ముందు గత అనుభవాలను అధ్యయనం చేయాలి. ప్రస్తుత అవకాశాలను బేరీజు వేయాలి. అప్పుడే భవిష్యత్ పరిణామాల్ని అంచనా వేయగలం. త్వరలో జరగనున్న అమర్నాథ్ యాత్ర, ప్రస్తుతం జరుగుతున్న చార్ధామ్ యాత్రలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడాలని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇప్పుడు ఆ హెచ్చరికల్ని మరింత సీరియస్గా తీసుకోవాల్సి రావచ్చు. పాకిస్తాన్తో పాటు ఉగ్రవాదులు కూడా ప్రతిదాడి కోసం చూస్తారని అంచనా. ప్రతిసారి భారత్ పైచేయి సాధించటాన్ని పాక్లో ఓ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పహల్గాం దాడికి ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎలాంటి కౌంటర్ ప్లాన్ లేకుండా ఉంటారనుకోవటానికి లేదు.
అలాగే కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని రగిలిపోతున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇప్పటికే భారత్ను నాశనం చేస్తానని లేఖ విడుదల చేశాడు. ఇలాంటి వారంతా పోగై చైనా సహకారంతో ఏదైనా ప్లాన్ చేయవచ్చని కూడా ఊహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రతిచర్య ప్రత్యక్షంగానే ఉండనక్కర్లేదు, పరోక్షంగానూ ఉండొచ్చు. బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా భారత్కు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా అన్ని రకాల అవకాశాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. ఆపరేషన్ చేయటం కంటే ఆ తర్వాత శత్రువు ప్రతిదాడిని కాచుకోవటమే చాలా కీలకమైన టాస్క్. ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమరపాటుగా ఉండటానికి అవకాశం ఉండదు. సాధారణ సమయంలో శత్రువు కంటే ప్రతీకార భావంతో ఉండే శత్రువు ఎప్పుడైనా ప్రమాదకరమే. ఇప్పుడు పాకిస్తాన్ అదే స్థితిలో ఉందని మర్చిపోకూడదు. ఎలాగో భారత్తో యుద్ధం చేయలేమనే నిర్ణయానికి వస్తే పాక్ సింధు నదిపై ఉన్న నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సింధుపై డ్యాములు పేల్చేస్తామని పాక్ నేతలు ప్రగల్భాలు పలికారు. ఆ దిశగా పనిచేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. పాక్ నుంచి కేవలం సైనిక ముప్పునే అంచనా వేయకూడదని, పౌర, ఆర్థిక, సైబర్ ముప్పు గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. దేశవ్యాప్త మాక్ డ్రిల్ ప్రకటించిన తేదీనే భారత్ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఇప్పుడు పాక్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చినా కాచుకోవడానికి సిద్ధమవుతోంది. మాక్ డ్రిల్ మరింత సీరియస్ గా నిర్వహించింది. పారామిలిటరీ సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేయడం మన సన్నద్ధతను, అప్రమత్తతను తెలుపుతోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్ తన సన్నద్ధతను పెంచుకుంటూనే ఉంది. పాకిస్తాన్ అత్యుత్సాహాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా కౌంటర్లిస్తూ వచ్చింది. చివరి అంకంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్కు ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ మరోసారి రెచ్చిపోయింది. ఆ దేశ మాజీ అధికారులు ఏకంగా యుద్ధం జరిగే తేదీని కూడా చెప్పేశారు. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అనుకున్న భారత్ వెంటనే ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ తర్వాత పాక్ పరిస్థితిని అంచనా వేస్తోంది. ఎల్ఓసీ దగ్గర పాక్ రేంజర్ల దుందుడుకుతనాన్ని తిప్పికొట్టింది. భవిష్యత్తులో పౌరుల్ని లక్ష్యంగా చేసుకుంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఆపరేషన్ ముగిసిన తర్వాత కూడా సైన్యం మోహరింపులు ఎక్కడా తగ్గించలేదు. పాక్ శక్తితో సంబంధం లేకుండా మనం మాత్రం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలనే భావిస్తోంది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా అనుకున్న ప్రకారమే జరిగింది. ఎక్కడా సీరియస్నెస్ తగ్గకుండా జాగ్రత్త పడింది. ఏదో ఒక రిటాలియేషన్ చేస్తారు, కానీ ఆ రిటాలియేషన్కి మనం రెడీ. ఆ రెడీయే కాదు, 3 స్టెప్స్ల పైన రెడీగా ఉంటాం మనం. అది మన అద్భుతం. అందుకని ఈ 2 వారాల్లో ఈ ప్లాన్స్ అన్ని మనం తయారు చేసి, ఒకవేళ మనం కొట్టిన తర్వాత వాడు రిటాలియేషన్ చేస్తే మనం ఏం చేయగలము, దానికి వాడు ఏం చేయగలడు, దాని మీద మనం ఏం చేయగలం, ఈ యుద్ధం ఎలా ఆపగలము, దీని అన్ని ప్లాన్స్ తయారు చేసిన తర్వాతే మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం. త్రివిధ దళాలు సమన్వయంతో వ్యవహరిస్తూ పాక్పై డేగకన్ను వేసి ఉంచాయి. అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇక్కడి నుంచి తీవ్రమైన రియాక్షన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. అటు కేంద్రం కూడా ముందు జాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, అధికారులతో సమీక్ష నిర్వహించింది. రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బార్డర్కు దగ్గరగా ఉన్న విమానాశ్రయాలు మూసేశారు. పారామిలిటరీ బలగాల సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే సెలవుపై ఉన్నవారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలతో పాటు పారామిలిటరీ స్థావరాలలో కూడా హై అలర్ట్ కనిపిస్తోంది. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు, సెలవులు ఉన్నందుకు తిరిగి రావాలి, జాగ్రత్తగా ఉండాలి అనేసి. రైట్. సో మనం మన జాగ్రత్త ఉండాల్సింది ఏంటి? టెర్రరిస్ట్ అటాక్స్ తిరిగి ఎక్కడైనా జరుగుతాయని ఛాన్సులు ఉన్నాయా అని. అందుకని వాళ్ళ మీద ఎక్కువ నిఘా ఉంచాలి. ఎక్కడ తెలిసిన టెర్రరిస్ట్ సపోర్టర్స్ ని, ఇన్ఫార్మర్స్ ని మన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఖచ్చితంగా ఇంకా స్పీడప్ చేస్తుంటారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే విషయం కంటే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనే దిశగా సన్నద్ధంగా ఉండటం ముఖ్యమని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ను రాష్ట్రపతికి ప్రధాని బ్రీఫ్ చేశారు. గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయిన కేంద్రం అన్ని పార్టీలకు ఆపరేషన్ తీరుతెన్నుల్ని వివరించడంతో పాటు సన్నద్ధత గురించి కూడా చెప్పే అవకాశముంది. చాలా రోజుల ముందే కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా మద్దతిస్తామని రాజకీయ పార్టీల భరోసా తీసుకున్న కేంద్రం ఇప్పుడు మరోసారి అలాంటి పని చేయొచ్చు. తద్వారా పాక్కు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటిగా ఉందనే సందేశాన్ని ఇంకోసారి గట్టిగా ఇవ్వాలని చూస్తోంది. ఆపరేషన్కు ప్లాన్ చేసినప్పుడే పర్యవసానాల గురించి కూడా ఆలోచించారనే చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సన్నద్ధత కొనసాగుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. రక్షణ స్థావరాలతో పాటు సున్నిత ప్రాంతాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులోనూ పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలలో అత్యంత అప్రమత్తత అమలు చేస్తున్నారు. ఎవ్వరూ నిర్లక్ష్యానికి తావివ్వొద్దని పదే పదే చెబుతున్నారు. సరిహద్దుల వెంట రాడార్ల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. పాక్ నుంచి ఎలాంటి దాడి జరిగినా తిప్పికొట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. మరి పాక్ నేరుగా దాడికి దిగితే యుద్ధమేనా, మరేదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
పాక్ నుంచి పరోక్ష దాడి అవకాశాల్ని అధ్యయనం చేస్తూనే అందుకు తగ్గట్టుగా ఎలా సిద్ధం కావాలో కూడా చూసుకుంటున్నారు. ఆపరేషన్ విజయవంతమైంది కాబట్టి ఇక పాక్ ఏం చేయలేదులే అనుకోకూడదని హెచ్చరికలు జారీ అయ్యాయి. బోర్డర్లో కాల్పులు జరుగుతున్నన్ని రోజులు పాక్ కుట్ర చేస్తోందని అనుమానించాల్సిందే. సమయం సందర్భం లేకుండా పాక్ రేంజర్లు రెచ్చిపోవటం ప్రమాద సంకేతమే అనే వాదన వినిపిస్తోంది. మరోసారి ఉగ్ర దాడులకు తెరలేపటానికి కూడా పాక్ తెగిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అటు చైనా సరిహద్దు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ ఉద్రిక్తతలను సాకుగా తీసుకుని చైనా కూడా గాల్వాన్, డోక్లాం తరహా ఘర్షణలకు ప్రయత్నించవచ్చు. అందుకే ఇది భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమంటున్నారు నిపుణులు. అందుకు తగ్గట్టుగానే అటు కేంద్రం, ఇటు సైన్యం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడా దాయాదికి అవకాశం ఇవ్వకూడదని ప్లాన్ చేస్తున్నాయి. ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కూడా ప్రత్యేక సూచనలిచ్చారు. పౌరులకు ప్రాణనష్టం జరిగితే సహించేది లేదని మరోసారి పాకిస్తాన్కు గట్టి సందేశమిచ్చారు. అయితే ఎన్ని చేసినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా పాకిస్తాన్ ప్రతిదాడి చేయకుండా ఉంటుందనైతే అనుకోవటానికి లేదు. దాయాదిని తక్కువగా అంచనా వేయటం కూడా మంచిది కాదు. దాడి చేయటమే కాదు, ప్రతిదాడిని ఎలా కాచుకోవాలో కూడా తెలుసని భారత్ నిరూపించాల్సిన సందర్భం వచ్చేసింది.